హలో వ్యూవర్స్, ప్రజెంట్ మనం అయితే ఆదిత్య ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ దగ్గర ఉన్నాం. ఇది వచ్చి మన అమీర్పేటలో ఉంది. సో ప్రజెంట్ ఇక్కడ మనం ఎందుకు వచ్చామంటే, రీసెంట్గా వన్ ఆఫ్ మై కజిన్ హ్యాస్ ఒక స్లాట్ బుక్ చేసుకుంది ఫర్ పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత. సో ఇదే పాస్పోర్ట్ సేవా కేంద్ర అమీర్పేట్ అండ్ యూ కెన్ సీ. సో ఇది మనకి కరెక్ట్ లొకేషన్ వచ్చేసి అమీర్పేట్ మెట్రో ఉందా. సో ఒకవేళ మీరు కేపీహెచ్ వస్తే దిగగానే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ పీపుల్ ఆఫ్ టైమ్ ఆఫ్ సికింద్రాబాద్ బెగపేట చేస్తే మీకు మెట్రో దగ్గర రైట్ సైడ్ ఉంటుంది. సో మనకి ఒక రూట్లో దిగి వాకబుల్ డిస్టెన్స్ చూడవచ్చు మెట్రో. సో వాకబుల్ డిస్టెన్స్ మనకి జస్ట్ ఒక 5 minutes వాక్ ఉంటుంది. సో మనం మెట్రో దిగినాక ఒక 5 minutes వాక్ చేసుకుని వచ్చేస్తే బై మెయిన్ రోడ్ నుంచి వస్తే వీ కెన్ రీచ్ టు పాస్పోర్ట్ సేవా కేంద్రం. అండ్ ఇక్కడ మనకు వచ్చిన టైం స్లాట్ ప్రకారం మనం ఇక్కడ వెయిట్ చేయాలి. అండ్ 1 person మాత్రం లోపలికి అలా ఉంటుంది. సో ఎవరైతే తోడొచ్చారో వాళ్ళు మాత్రం వెనకాల బయట ఉండాల్సి వస్తుంది. అండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా స్లాట్ టైం వచ్చి అరౌండ్ 2:45కి. సో 2:45కి ఎవరు వచ్చారు రిపోర్టింగ్ టైంలో వాళ్ళు లోపలికి వెళ్ళారు. అండ్ పిలుస్తున్నారు రిపోర్టింగ్ టైం 3:15 అన్న వాళ్ళు పిలుస్తున్నారు కదా. సో వాళ్ళ లోపలికి వెళ్ళిపోతున్నారు. సో బెటర్ ఒక రిపోర్టింగ్ టైం ఇచ్చిన ప్రకారం మనం కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్ తీసుకుని వచ్చేస్తే లోపల సెక్యూరిటీ చెక్ ఉంది, మనం లోపలికి వెళ్ళనివ్వట్లేదు. సో యూ కెన్ సీ చెక్ పాయింట్ ఉంది అక్కడ. సో సెక్యూరిటీ చెక్, ఆ సెక్యూరిటీ చెక్లో మనకి చెక్ చేస్తారు. మనకు వచ్చిన మెసేజ్ ఉంటుంది కదా. సో స్లాట్ టైం ఏంటిదో అది చూసుకుని లోపలికి పంపిస్తున్నారు. సో రిమైనింగ్ అదర్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. సో గైస్, మనకి పాస్పోర్ట్ సేవా కేంద్రం పక్కనే లెఫ్ట్ సైడ్ మీ సేవా కేంద్రం ఉంది. సో ఇక్కడ మీరు కనుక జిరాక్స్ కాపీస్ తీసుకోవాలంటే, ఒరిజినల్ కాపీస్ లైక్ నో ప్రింట్అవుట్ కావాలంటే యూ కెన్ కమ్ ఓవర్ హియర్. అండ్ ప్రజెంట్ ఇక్కడ ఎందుకు వెళ్తున్నాం అంటే, సో వచ్చిన మా కజిన్ ఒక షైన్ చూడు, తనకి ఆధార్ కార్డ్ ఫుల్ కావాలంట. సో మన ఆధార్ కాపీ అయితే ఒరిజినల్ ఉంది, బట్ షార్ట్ ఉంటుంది కదా, అది కాకుండా ఫుల్ కావాలంట. సో అందుకని మీ సేవ పక్కన వెళ్ళి తెచ్చుకోమన్నారు. సో అందుకని మేము మీ సేవకి వెళ్తాం తెచ్చుకోవడానికి. సో మొత్తానికి అయితే ఆధార్ ఫుల్ లాంగ్ది కావాల్సిన ఒరిజినల్ అదే జిరాక్స్ కాపీ తీసుకున్నాం. అండ్ తన లోపలికి వెళ్ళింది. అండ్ చూద్దాం సో ఎంత టైం పడుతుందో తెలియదు. తను బయటకు వచ్చాక లోపల ఏం అడిగారు, సో ఏ విధంగా ప్రాసెస్ జరిగిందో రిమైనింగ్ అప్డేట్స్ విల్ పోస్ట్ యూ. అందులో చూస్తుండండి. అదేవిధంగా వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడొచ్చు చెప్పా కదా. సో దిస్ ద మెయిన్ రోడ్. సో నా వెనకాల మెయిన్ రోడ్ ఉంది. అండ్ ఈ మెయిన్ రోడ్కి ఎదురుగానే మనకు ఆ బిల్డింగ్ ఉంది. సో పాస్పోర్ట్ సేవా కేంద్ర బిల్డింగ్ ఉంది కదా. సో మనకి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్, అదేవిధంగా రైట్ సైడ్ కొంచెం ఫుట్పాత్ ఏరియా ఉంది. సో ఈ ఫుట్పాత్ ఏరియాలోనే చాలా వరకు ఎవరైతే పాస్పోర్ట్ రెన్యువల్ కానీ లేకుంటే న్యూ అప్లికేషన్ వచ్చారో వాళ్ళందరూ బైక్స్ ఇక్కడ పార్క్ చేసుకుంటున్నారు. సో బైక్ ఫెసిలిటీస్ ఎలా ఉందో మనకి ప్రజెంట్ అయితే తెలియదు. లోపలికి అయితే ఎక్కువ బైక్స్ అలౌ చేయట్లేదు అనుకుంటా. చాలా బయట పార్క్ చేసుకున్నారు. ఇక్కడ రిపోర్టింగ్ టైం స్లాట్ ప్రకారం పిలుస్తున్నారు. సో ఆ టైం స్లాట్ ప్రకారం పిలిచిన వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. అండ్ వెళ్ళిన వాళ్ళందరూ లైన్లో నుంచి పెడుతున్నారు క్యూ వేలో. సో అలా లైన్లో నుంచిన వాళ్ళు లైక్ 1 by 1 లోపలికి పంపిస్తున్నట్టున్నారు వెరిఫై చేసి. సో అప్పటివరకు మనం బయట వెయిట్ చేయాలి. సో మన స్లాట్ టైం వచ్చేంత వరకు. ఏమైంది, అయిపోయిందా? అయిపోయింది. ఏబిసి 3 కౌంటర్స్. 3 కౌంటర్స్ ఉన్నాయా? ఓకే. ఎంత 45 minutes పట్టిందా? మొత్తం కూడా 1 hour పట్టింది మనకి. 45 minutes. 45 minutes. ఓకే. సో ఏం అడిగా క్వశ్చన్స్ ఏం అడగాలి? ఇక్కడ ఎందుకుంటున్నావు అన్నారు. ఆంధ్ర అయితే ఇక్కడ ఎందుకుంటున్నావు అన్నారు. ప్రజెంట్ ఇక్కడ జాబ్ చేస్తున్నా. ఓకే, సరే సరే అమ్మాయి. సో బై 4 కల్లా అయితే షైనీ బయటకు వచ్చేసింది. అండ్ వీఆర్ సేయింగ్ గుడ్ బై టు ది సేవా కేంద్రం. అండ్ వీఆర్ మూవింగ్ అవుట్. లెట్స్ గో. సో వ్యూవర్స్, రిమైనింగ్ అప్డేట్ చెప్తా 10 నిమిషాలు. ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా కూర్చుని ఐ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. సో ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత అమౌంట్ అవుతుంది అనేది నేను క్లియర్ ఇన్ డీటెయిల్గా చెప్తా. హలో వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. సో ప్రజెంట్ మనం అమీర్పేట నుంచి బ్యాక్ టు హోమ్. సో షైనీ పాస్పోర్ట్ సేవా కేంద్రం ఎంట్రీలో మామూలుగా తన రిపోర్టింగ్ టైం చూపించిన తర్వాత సెక్యూరిటీ చెక్ నుంచి లోపలికి అలౌ చేసిన తర్వాత అక్కడ తనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే లైక్ మనం సబ్మిట్ చేసినప్పుడు ఒరిజినల్ 10th క్లాస్ 10th SSC మెమో, అదేవిధంగా ఆధార్ కార్డు ఫుల్ లాంగ్ అది కావాలి ఒరిజినల్. ఇవి రెండు ఒక కౌంటర్ దగ్గర తీసుకుని అవి చెక్ చేసి మన కోసం వెయిట్ చేపిస్తారంట. అండ్ లోపల మనం చూసాం బయట కూర్చోడానికి ఎలాంటి ప్లేస్ లేదు. సో చాలా మంది అక్కడ స్టెప్స్ పైన లేకుంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అక్కడే కూర్చున్నారు. అండ్ నుంచిన వాళ్ళు నుంచుంటారు. సో లోపలికి వెళ్ళినాక లోపల మనకి చైర్స్ ఉన్నాయంట. సో ఆ చైర్లో కూర్చోవచ్చు. సో నాట్ ఎ ప్రాబ్లం. సో అక్కడ అరౌండ్ ఒక 10 to 20 కౌంటర్స్ లోపలైతే అవైలబిలిటీ ఉందంట పర్సన్కి. సో అక్కడ మన 10th అదేవిధంగా ఆధార్ తీసుకున్నాక వెరిఫై అయిన తర్వాత మనకు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్ ప్రకారంగా
మనల్ని లోపలికి పిలుస్తారంట. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఒక కౌంటర్ దగ్గర మన ఫోటో అదేవిధంగా థంబ్ ప్రింట్స్ మన అంటే హ్యాండ్ థంబ్ ప్రింట్స్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ మనం ముఖ్యంగా నోట్ చేసుకునే విషయం ఏంటిదంటే ఫోటో తీసుకునే దగ్గర బాయ్స్ అయితే కొంచెం క్లీన్ షేవ్ లేకుంటే ఒకవేళ మీరు ఎలా ఉన్నా పర్లేదు గానీ, ఒకవేళ ఫ్యూచర్‌లో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే మిమ్మల్ని ఇమిగ్రేషన్ దగ్గర మీ ఫేస్ సేమ్ కొంచెం గుర్తుపట్టే విధంగా ఉండే విధంగా ఉండండి. లైక్ ఒక పెద్ద గడ్డం ఉంచేసుకొని ఫోటో దిగిన తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత క్లీన్ షేవ్ చేసుకుంటే కొంచెం మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం కొంచెం బియర్డ్‌తో లేకుంటే కొంచెం సిమిలారిటీస్ ఉన్న విధంగా రెడీ అయ్యి వెళ్ళండి. అండ్ ముఖ్యంగా గర్ల్స్ అయితే నార్మల్ మనం హెయిర్ లీవ్ చేసుకొని వెళ్తాం. బట్ అక్కడికెళ్ళిన తర్వాత హెయిర్‌ని టై చేయమంటారు. బికాజ్ మన ఇయర్స్ కనిపించాలి వాళ్ళకి. సో, ఫోటో తీసేటప్పుడు మీరు గనుక హెయిర్ గాని లీవ్ చేస్తే ఇయర్స్ కనిపించాయి కాబట్టి వాళ్ళు మన హెయిర్‌ని టై చేయమంటారు. సో, మీరు ముందుగా వెళ్ళేటప్పుడు హెయిర్ టై చేసుకోండి. లేకుంటే కొన్ని హెయిర్ స్టైల్ లైక్ ఇయర్స్ కనిపించే విధంగా, మీ ఫుల్ ఫేస్ కనిపించే విధంగా ఫ్రీ హెయిర్‌ని ఫ్రీగా వదిలేయకుండా ఏదో ఒక హెయిర్ స్టైల్‌తో అయితే వెళ్ళండి. సో, అది లేడీస్‌కి. సో, ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో కౌంటర్‌కి మనల్ని పిలుస్తారంట. అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో, థర్డ్ కౌంటర్ దగ్గర అక్కడ మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే అప్లికేషన్ ఫార్మ్ ఉందో, అప్లికేషన్ ఫార్మ్ చూసి ఒక అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ తీస్తారంట. అందులో మన నేమ్, మన సర్‌నేమ్, మన ఫాదర్ నేమ్, అదేవిధంగా మన పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రెస్, లొకేషన్ అన్ని చూస్తారంట. సో, అన్నీ కరెక్ట్‌గా మ్యాచ్ అయినాయా లేదా అని చెప్పేసి 10థ్ క్లాస్ మెమో ప్రకారం, అదేవిధంగా ఆధార్ కార్డ్ మెమో ప్రకారం చూస్తారంట. అండ్ ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం వాళ్ళు మళ్ళీ వెనక్కి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని రమ్మని చెప్తారు. అండ్ అక్కడ కొన్ని సినారియోస్ జరిగినాయి. అదేవిధంగా షైన్ మాత్రం అడిగింది ఒకటే ఒక క్వెషన్. అదేంటిదంటే, "యూ ఆర్ ఫ్రమ్ గుంటూరు, ఆంధ్రప్రదేశ్ కదా! ఎందుకు హైదరాబాద్, తెలంగాణలో అప్లై చేసావు? ఇక్కడ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంకి ఎందుకు నీ అపార్ట్‌మెంట్ సెలెక్ట్ చేసుకున్నావు?" అని అడిగారంట. సో, తను చెప్పిన విషయం ఏంటిదంటే, "రైట్ నౌ ఐ యామ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. జాబ్ లొకేషన్ ఇది కాబట్టి ఇక్కడ నియర్ బై కాబట్టి అప్లై చేసుకో" అని చెప్పింది. సో, నాట్ ఎ ప్రాబ్లమ్. జస్ట్ అడిగారంట. ఇచ్చేసారు. సో, వన్ మోర్ థింగ్ ఏంటిదంటే, మనకి పాస్‌పోర్ట్ ఇష్యూ అని చేసేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాదు. సో, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు ఇండియాలో మీకు ఆధార్ కార్డ్ ఉంటే, మీరు ఓవరాల్ ఇండియాలో ఎక్కడ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉంటే అక్కడ మనం అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. బ్యాక్ ఇన్ 4 ఇయర్స్ బ్యాక్ నేనైతే మా హోమ్ టౌన్‌లో అప్లై చేసుకున్నా. వితిన్ ఒక 1 డేలో నాకు ప్రాసెస్ అంతా అయిపోయింది. ఈరోజు బుక్ చేసుకొని ఈరోజు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ డే నాకు బుకింగ్ స్లాట్ దొరికింది. రీసెంట్ టైమ్స్‌లో ఇట్స్ లైక్ ఒక 1 వీక్, ఒక 10 డేస్ టైం పడుతుంది మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్లాట్ దొరకడానికి. సో, అంత బిజీ అయిపోయింది పాస్‌పోర్ట్ సేవా కేంద్రం. సో, ఆ విధంగా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తను బయటకొచ్చిన తర్వాత అరౌండ్ 40 మినిట్స్ టైం పట్టింది. సో, తను బయటకొచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్‌గా ఒక రిసిప్ట్ అనేది మన మెయిల్‌కొస్తుంది. లైక్ పలానా డేట్‌న, పలానా టోకెన్ నంబర్ మీద మీ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిందని చెప్పేసి వస్తుంది. సో, అలా మెయిల్ వచ్చిన డాక్యుమెంట్ మనం సేవ్ చేసుకొని మన దగ్గర ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఒక 1, 2 డేస్‌లో మన హోమ్ టౌన్ మన రెసిడెన్స్ ఏదైతే ఉందో రెసిడెన్సీ అక్కడ మన హోమ్ టౌన్‌కి పోలీస్ ఎంక్వైరీ కోసం వస్తారు. సో, అక్కడ పోలీస్ వెరిఫికేషన్ వస్తారు. వాళ్ళొచ్చి కూడా సేమ్ ఇది కరెక్ట్ పర్మనెంట్ అడ్రెస్ కాదా? అవునా? కాదా? వాళ్ళు మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్‌లో అప్లికేషన్ ఫార్మ్‌లో మెన్షన్ చేసిన అడ్రెస్ ప్రూఫ్ ఇదా? కాదా? అని వెరిఫై చేసుకుంటారు. అండ్ ఒకవేళ మనం ఉంటే మన పేరెంట్స్ ఉంటే ఒకవేళ వాళ్ళొక 10థ్ మెమో జిరాక్స్ గాని లేకుంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఒకవేళ లేకపోయినా మనం లేకపోయినా మన పేరెంట్స్ ఉంటే మాత్రం చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఆ విధంగా పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. అండ్ ఒకవేళ వచ్చిన వాళ్ళకు కొంతమంది ఇష్టంతో కొంచెంమంది అమౌంట్ అడుగుతారు. కొందరు అడగరు. బట్ మనమైతే కొంచెంమందికి ఒక 500 అయితే చేతిలో పెడతాం. ఆ విధంగా పోలీస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మన ప్రతి ఇన్‌పుట్ డేటా అనేది ఒకసారి మళ్ళీ పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇగ ఒక 1 మంత్ లోపు మన పాస్‌పోర్ట్ అనేది మనకి పోస్టల్ ద్వారా మన హోమ్ అడ్రెస్‌కయితే వచ్చేస్తుంది. సో, ఆ విధంగా అయితే పాస్‌పోర్ట్ అయితే కంప్లీట్‌గా మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు గుర్తు చేయాల్సిన విషయం ఏందంటే, పాస్‌పోర్ట్ అప్లై చేసేటప్పుడు దేర్ ఆర్ 2 ఆప్షన్స్ ఉంటాయి. లైక్ మనం ఫ్రెష్ పాస్‌పోర్ట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు నార్మల్‌గా లేకుంటే తత్కాల్ 2 ఆప్షన్ ఉంటాయి. అండ్ రెన్యువల్ కూడా నార్మల్ అండ్ తత్కాల్ 2 ఆప్షన్స్ ఉంటాయి. నార్మల్ ఏంటిదంటే చెప్పా కదా! ఒక 30 డేస్ టైం పడుతుంది. అదే తత్కాల్ అయితే నీకు ఒక 1 వీక్‌లో వచ్చేస్తుంది పాస్‌పోర్ట్ అనేది. అండ్ వెన్ కమ్ టు నార్మల్ పాస్‌పోర్ట్ ఫ్రెషర్‌గా మనం అప్లై చేసేటప్పుడు ఫ్రెష్ అప్లికేషన్ మనం సెల్ఫ్‌గా మనకి లాగిన్ అయ్యి మన ఈమెయిల్ ఐడీ మీద రిజిస్ట్రేషన్ చేసుకొని మనమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. నాట్ ఎ ప్రాబ్లమ్. సో, మనకని కొంచెం బేసిక్ ఐడియా ఎలా ఫిల్ చేయాలని ఒక ఫార్మ్ తెలిస్తే అవి చదివేసి మనం ఫిల్ చేసుకోవచ్చు. సో, అదే విధంగా మనమైతే షైనీ ఫిల్ చేసాం. అండ్ ఇక్కడ కాస్ట్ వచ్చి అరౌండ్ 1500 పడింది మనకి. 1500 నార్మల్ పాస్‌పోర్ట్ అప్లికేషన్‌కి. అండ్ ఇదోటి పే డిఫరెంట్ 36 పేజెస్ అదే 60 పేజెస్ ఉంటది. దీని మీద కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది. అదే ఒకవేళ మీరు నియర్ బై లైక్ మీ సేవకెళ్ళి పాస్‌పోర్ట్ అప్లికేషన్ పెడితే వాళ్ళు ఒక 2100 రూపీస్ చార్జ్ చేస్తారు. సో, ఒక 600, 500 ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు. అది మీరు సెల్ఫ్‌గా చేశారనుకోండి 1500లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ వెన్ కమ్ తత్కాల్ అనుకోండి తత్కాల్‌కి 2500-3000 అవుతుంది. మామూలుగా మనం సెలెక్ట్ చేసినా లేకుంటే అప్లై చేసినా 3000-3500 ఎక్కువ అవుతుంది తత్కాల్ అనేది. బికాస్ 1 వీక్‌లో వచ్చేసింది కాబట్టి కొంచెం ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ కాబట్టి ఒకవేళ ఎవరికైనా తొందరగా కావాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు తొందర లేదు నార్మల్‌గా అప్లై చేసుకున్నా
మీకు 1 మంత్‌లో వచ్చినా పర్లేదని చెప్తే మాత్రం మీకు ఫ్రీడమ్‌లో అయిపోతుంది. సో, ఇది గైస్ పాస్‌పోర్ట్ అప్లై. సో, లైక్ కొంచెం ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో, మనలో చాలామంది వేరే స్టేట్ నుంచి హైదరాబాద్‌కొచ్చి హైదరాబాద్‌లో స్టూడెంట్‌గా లైక్ చదువుకునేటప్పుడు కాలేజ్‌లో గాని, లేకుంటే జాబ్ చేసే ఎంప్లాయీస్ అందరూ హైదరాబాద్‌లో ఎక్కువ ఉంటారు కాబట్టి, మీ హోమ్ టౌన్ వెళ్ళకుండా మీకు పాస్‌పోర్ట్ ఇక్కడే కావాలనుకుంటే మాత్రం హైదరాబాద్‌లో అప్లై చేసుకోవచ్చు. లైక్ బేగంపేటలో మనకి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఉంది. అదే అమీర్పేటలో ఉంది. అండ్ బేగంపేటలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కొంచెం రివ్యూస్ అంత బాగా లేవు. కొంచెం నెగెటివ్ కూడా చాలా ప్లేస్‌లో కొంచెం బాగా లేట్ ప్రాసెస్ నడుస్తుంది అని కొంచెం ఉండేసరికి మేము అమీర్పేట చూజ్ చేసుకున్నాం. సో, మనకి మామూలుగా కేవలం హైదరాబాద్ కాకుండా తెలంగాణలో లైక్ దేర్ ఆర్ డిస్ట్రిక్ట్స్ ప్రతి డిస్ట్రిక్ట్‌లో మనకి పాస్‌పోర్ట్ సేవా కేంద్రమ్స్ ఉన్నాయి. సో, తత్కాల్‌కి నార్మల్‌గా మనకి ఎక్కడ ఫెసిలిటీ లైక్ స్లాట్ ఓపెన్ ఉందో అక్కడ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ మనకి స్లాట్ అనేది లైక్ 3 డేస్‌లో దొరకొచ్చు, 1 వీక్‌లో దొరకొచ్చు, 1 మంత్ కొంచెం టైం పట్టొచ్చు. లైక్ రష్ ఉన్న టైం బట్టి. ఒకవేళ మీకు త్వరగా కావాలనుకుంటే నియర్ బై డేట్‌లో ఏ లొకేషన్‌లో ఉందో మీకు డిస్టెన్స్ బట్టి, మీరున్న ఏరియాని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, గైస్ ఇది. సో, పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికెళ్ళినప్పుడు మా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? సో, ప్రాసెస్ ఎలా జరిగిందండి. సో, ఏదైనా పాయింట్‌ని మిస్ అయితే తప్పకుండా కామెంట్‌లో కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి లైక్ పాస్‌పోర్ట్ అప్లై చేసుకున్నారు? అండ్ మీరు పాస్‌పోర్ట్ అప్లై చేసినప్పుడు మీకు ప్రాసెస్ ఎలా టైం పట్టింది? అండ్ మీరు ప్రాసెస్ చేసినప్పుడు అప్లికేషన్‌లో మీరు ఫేస్ చేసుకున్న ఇష్యూ ఏంటిది? ఆ ఇష్యూని ఎలా రిజాల్వ్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ పీస్. లవ్ యూ ఆల్.